ఒకసారి ఊహించుకోండి, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడి నుండి గిగ్ ఎకానమీలో డెలివరీ చేసేవారి వరకు ప్రతి ఒక్కరికీ రక్షణ, గౌరవం ఇంకా ఎదగడానికి మంచి అవకాశాలుండే ఒక ప్రపంచం. అద్భుతంగా ఉందిగదూ! భారతదేశపు కొత్త శ్రమశక్తి నీతి 2025 ఇస్తున్న వాగ్దానం కూడా సరిగ్గా ఇదే. మరింత పెద్ద లక్ష్యాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. అయితే ఇది కేవలం ఏదో ఒక చిన్న మార్పు కాదు. ఈ పాలసీ ఏకంగా 50 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చెయ్యాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే భారతదేశంలోని మొత్తం కార్మిక శక్తి. ఈ సంఖ్య వింటుంటేనే ఈ పాలసీ ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైందో మనకర్థమవుతుంది. ఈ పాలసీకి గుండెలాంటిదేంటో తెలుసా? శ్రమధర్మం అనే ఒక మన ప్రాచీన భావన. అంటే పని అనేది కేవలం డబ్బు సంపాదించడానికి చేసేది మాత్రమే కాదు, అది సమాజానికి మనం చేసే సేవ, మనందర్నీ కలిపి ఉంచే ఒక గౌరవప్రదమైన బాధ్యత అనే నమ్మకమిది. ఇక్కడే అసలు మేజర్ షిఫ్ట్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం రూల్స్ పెట్టి తనిఖీలు చేసే ఒక రెగ్యులేటర్గా ఉండేది. కాని ఇప్పుడు ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ఉద్యోగాల సృష్టిలో, కార్మికులకు సాధికారత కల్పించడంలో సహాయపడే ఒక ఫెసిలిటేటర్గా, ఒక ఎనేబ్లర్గా మారుతోంది. ఇది ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పు. సరే, మరి కొత్త విజన్ ఏంటి? ఈ పాలసీ అసలు ఏం సాధించాలనుకుంటోంది? భారతదేశ కార్మిక భవిష్యత్తును తీర్చిదిద్దబోయే ఆ విజన్ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ అధికారిక విజన్ స్టేట్మెంట్ మొత్తం కథను ఒక్క వాక్యంలో చెబుతుంది. చూడండి, ఇక్కడ విషయం కేవలం ఉద్యోగాల గురించి కాదు, ప్రతి ఒక్క కార్మికుడికి దక్కాల్సిన గౌరవం, భద్రత ఇంకా నిజమైన అవకాశాల గురించి. ఈ విజన్ 4 బలమైన స్తంభాలపై నిలబడింది. మొదటిది శ్రమ గౌరవాన్ని గుర్తించడం, రెండోది ఎవ్వర్నీ వదలకుండా అందర్నీ కలుపుకుపోవడం, మూడోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం, ఇక నాలుగోది ఊహలమీద కాకుండా నిజమైన డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇంత పెద్ద విజన్ వినడానికి చాలా బావుంది, కానీ దీన్ని నిజంగా ఎలా అమలు చేస్తారు? సమాధానం టెక్నాలజీతో మొదలవుతుంది. దీనికోసం నిర్మించబోయే ఆ డిజిటల్ పునాది ఏంటో చూద్దాం. ఈ మొత్తం వ్యవస్థకు గుండెకాయలాంటిది ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డిపిఐ. దీన్ని ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్లా ఊహించుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, ఉద్యోగాలిచ్చే కంపెనీలు, ఇంకా స్కిల్స్ నేర్పించే సంస్థలు అందరూ ఒకరినొకరు చాలా సులభంగా కనుగొనగలరు. ఇది ఎలా పనిచేస్తుందో ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం రోజూ వాడే యూపీఐ లాంటిదే. కానీ ఇది ఉద్యోగాల కోసం. డిజిటల్ పేమెంట్ చేసినంత ఈజీగా, ఫాస్ట్గా ఉద్యోగాన్ని కనుగొనగలగాలి అనేదే దీని వెనుకున్న అసలు ఆలోచన. మరి వీళ్లందర్నీ ఒకే చోటికి ఎవరు తెస్తారు? అదే నేషనల్ కెరియర్ సర్వీస్ లేదా ఎన్సీఎస్. ఇది కార్మికులు, కంపెనీలు, స్కిల్ ట్రైనర్స్ ఇంకా ప్రభుత్వం వీళ్లందరి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. అందరూ సమన్వయంతో ముందుకు సాగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అయితే టెక్నాలజీ ఒక్కటే సరిపోదు కదా. ఈ పాలసీ దేశంలోని ప్రతి మూలకు చేరాలంటే ఆ డిజిటల్ ప్లాన్ వెనక ఒక బలమైన హ్యూమన్ నెట్వర్క్ కూడా ఉండాలి. దీనికోసం ఒక 3 టైర్ స్ట్రక్చర్ని ప్రతిపాదించారు. పైన నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిల్ ఉంటుంది, అది ఓవరాల్ స్ట్రాటజీని నిర్దేశిస్తుంది. దాని కింద స్టేట్ లెవెల్ మిషన్లుంటాయి, ఇవి స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ని మారుస్తాయి. ఇక చివరగా జిల్లా స్థాయిలో ఉండే వనరుల కేంద్రాలు నేరుగా కార్మికులకు సేవలు అందిస్తాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో అసలైన యాక్షన్ జరిగేది ఈ జిల్లా కేంద్రాల్లోనే. రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి జాబ్ మ్యాచింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఇంకా ఏమైనా సమస్యలొస్తే వాటి పరిష్కారం వరకు అన్నిటికీ ఇవే వన్ స్టాప్ షాపులుగా పనిచేస్తాయి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక సాధారణ కార్మికుడు జీవితంలో దీనివల్ల వచ్చే మార్పేంటి? ఈ పాలసీ సక్సెస్ అయ్యిందని ఎలా చెబుతారో ఇప్పుడు ఆ నిర్దిష్ట లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. అతి ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి మహిళా సాధికారత. 2030 నాటికి మన వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని కనీసం 35% పెంచాలనేది ఒక ప్రధాన టార్గెట్. ఇక భద్రతా విషయానికొస్తే లక్ష్యం చాలా పెద్దది, చాలా ధైర్యమైనది కూడా. అదేంటంటే పని ప్రదేశాల్లో 0 డెత్స్. అవును, ఒక్క మరణం కూడా జరగకూడదు. ప్రతి కార్మికుడి ఆరోగ్యం, వాళ్ల ప్రాణమే అత్యంత ముఖ్యం అని ఇది స్పష్టం చేస్తోంది. అత్యంత కీలకంగా సోషల్ సెక్యూరిటీ అందరికీ అందుబాటులోకి వస్తుంది, అది కూడా పోర్టబుల్గా.
అంటే ఒకరు ఫార్మల్ సెక్టార్లో పనిచేసినా, ఒక గిగ్ వర్కర్గా ఉన్నా, లేదా ఒక వలస కార్మికుడైనా సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వాళ్లతోనే ఉంటాయి. ఇదేదో 5 ఏళ్ల ప్లాన్ కాదు. ఇదే భారతదేశ స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 వరకు మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్. దీని అమలు కూడా దశలవారీగా జరుగుతుంది. మొదటి 2-3 సంవత్సరాలు ఫౌండేషన్ వేయడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించడం, ఇక 2030 తర్వాత ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం. మరి అంతిమ లక్ష్యం 2047 నాటికి మనం పూర్తిగా మారిపోయిన ఒక కార్మిక వ్యవస్థను చూస్తాం. ప్రతి కార్మికుడికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వాళ్లతో పాటే ట్రావెల్ చేస్తాయి, లక్షలాది కొత్త, గ్రీన్ ఇంకా గౌరవప్రదమైన ఉద్యోగాలు సృష్టించబడతాయి. సో అసలు ప్రశ్న ఇదే: మన ప్రాచీన వివేకం, ఈ ఆధునిక టెక్నాలజీ, ఈ రెండింటి ప్రత్యేకమైన కలయిక నిజంగా ప్రపంచంలోనే అత్యంత సమ్మిళితమైన ఇంక్లూజివ్ వర్క్ఫోర్స్ను సృష్టించగలదా? ఈ పాలసీ సక్సెస్ అయితే అది కోట్లాది మంది భవిష్యత్తును మారుస్తుంది. చూద్దామేం జరుగుతుందో.